నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్. బిగ్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఈ గుడ్ న్యూస్ కోసం. కర్నూలు జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు గారి సభలో ఈ గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. కానీ అమలయ్యేది ఇప్పటి నుంచి కాదండి, అది ఆగస్టు 15 నుంచి. సూపర్ 6 పథకాల్లో అది ఒక పథకం. అదే ఫ్రీ బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం మహిళలందరికీ. చంద్రబాబు నాయుడు గారు సభలో చెబుతా ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. మొదలు ఈ ఫ్రీ బస్ సౌకర్యం గురించి మనం మాట్లాడుకుంటే, మన ఇండియాలో ఎలక్షన్ ముందర చాలామంది ఫ్రీ బస్ సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని పెట్టారు. పథకాలు పెట్టినప్పుడు ఆ గవర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆ ఎలక్షన్లో విన్ అయ్యారు. తర్వాత దాన్ని ప్రవేశపెడతాం కూడా జరిగింది. ఇది సంవత్సర కాలం లోపల దాదాపు మ్యాక్సిమం ప్రవేశపెట్టారు అందరూ కూడా. కానీ ఇప్పుడు మనకి సుమారుగా సంవత్సరం కంప్లీట్ అయినట్టే సుమారుగా. కానీ ఇంకా ఇంతవరకు మనకి ఫ్రీ బస్ సౌకర్యం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మహిళలందరూ కూడా ఎప్పుడా అనేది. కానీ ఒకటి బ్యాడ్ న్యూస్ అండి. మనం చూసుకుంటే మన చుట్టుపక్కల కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్ సౌకర్యం రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది. సో మహిళలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ బస్ సౌకర్యం రాష్ట్రం మొత్తం చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు. వాళ్ళ చేతి వృత్తి పనులు చేసుకుంటా, కానీ సరదాగా ఏమైనా కానీ చక్కగా అది సక్సెస్ఫుల్ అయ్యింది. రాష్ట్రంలోని ప్రవేశపెట్టిన ఆ గవర్నమెంట్లో కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానికి మంచి గుడ్ నేమ్ వచ్చింది కాబట్టి. బట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని ఆ ఉచిత ఫ్రీ బస్ సౌకర్యాన్ని జిల్లా వాటికే పెట్టారండి. ఆ జిల్లా వాటికి పెడతాం వలన ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉంటాయి, పక్కనే జిల్లాలు ఉంటాయి, సరిహద్దుల్లో ఉంటాయి. కానీ టౌన్కి వెళ్ళాల్సింది ఏంటంటే, ఇప్పుడు విజయవాడ పక్కన కొన్ని గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి, జిల్లాకు చెందినటువంటి ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. విజయవాడ వాళ్ళకి లోకల్ ఏంటంటే విజయవాడ దగ్గర అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలి. కానీ వీళ్ళు గుంటూరు జిల్లా కిందకు వచ్చింది విజయవాడ వెళ్ళాలి. వాళ్ళకి కొద్ది దూరం వెళ్ళేసరికి బస్సు సౌకర్యం ఉండదు, ఉచిత బస్సు సౌకర్యం అమ్మాయిలకి. ఆ విధంగా అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్లో ఉండాలి. ఇది గవర్నమెంట్ కూడా కొంచెం కొంచెం ముందు చూపుగా ఆలోచించి ఒక జిల్లాకు వాటికే పరిమితం కాకుండా ఉచిత బస్సు సౌకర్యం మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా పెట్టిన విధంగానే మన రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్రం మొత్తం కూడా ఉచితం ఇచ్చే విధంగా ప్రవేశపెట్టితే గ్యారెంటీగా సక్సెస్ఫుల్ అవుతుందండి. గ్యారెంటీగా మహిళలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ కర్ణాటక, తెలంగాణలో పెట్టినప్పుడు అందరూ బస్సు మొత్తం కొట్టుకుంటాం, గుద్దుకుంటాం, నెట్టుకుంటాం, అంత ఆ విధంగా బస్సులు మహిళలు ఎక్కుతున్నారు. సో ప్రజెంట్ అంటే ఆ విధంగా బస్సు ఎక్కుతున్నారంటే వాళ్ళకి స్పందన కూడా ఆ విధంగా ఉంది. దాని మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో అది సక్సెస్ఫుల్ అయింది. మనకి ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ బస్ సౌకర్యం పెట్టాలి. గతంలో 3 గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వమే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని బట్ ఒక మెలిక పెట్టింది. ఫస్ట్ మీరు జమ చేయండి, గ్యాస్కు సంబంధించిన సమ్ అమౌంట్ మీరు జమ చేస్తే మళ్ళీ తిరిగి మీ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాము అని ఒక కండిషన్ పెడతాం వలన అది జనాల్లోకి వెళ్ళాలి. యాక్చువల్గా జనం కూడా కొంతమంది ఏంటంటే పడిన వాళ్ళు కూడా కొంతమంది పడలేదని కూడా ఉద్దేశంతో అనేవాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి పడట్లేదు సౌకర్యం. దాని యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ యొక్క అమౌంట్ కూడా కొంతమందికి పడట్లేదు. ఏది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకో ప్రాబ్లం ఉన్నా కానీ కొంతమందికి ఆ ఇష్యూస్ రావటం వలన జనాల్లో ఆ స్పందన లేక ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఒక పథకం కింద ప్రజెంట్ ఉంది. దానిని ఆ ఉచిత గ్యాస్ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ప్రజెంట్ గవర్నమెంట్ చూస్తుంది. సో రెక్టిఫై చేసి
చూస్తే చాలా మంచిదండి. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుమారుగా 3,182 కోట్లు ఇప్పుడు భారం పడుతుందండి మన రాష్ట్రం మీద ఈ ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వటం వలన. సో అంత ముందర ఓవరాల్గా 69% బస్సులు ఎక్కుతుంటే అందులో మహిళలే మాత్రమే 40% మహిళలు బస్సులను యూజ్ చేస్తున్నారు. అంటే సుమారుగా 1,452 కోట్ల రూపాయలు ఆదా వస్తుంది. ఇది మహిళల నుండే. మిగిలిన వారు ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్స్ కానీ జెంట్స్ కానీ ఇంకా ఎవరైనా మగపిల్లలు కానీ మిగిలిన వాళ్ళు మిగతా 69%, 29% మిగతా వాళ్ళు 40% మహిళలు ఉండటం వలన ఇక్కడ మనకి బడ్జెట్లో యొక్క భారం అనేది ఎక్కువ పడుతుంది. 3,182 కోట్లు భారం పడుతుంది. నా అనాలిసిస్ ప్రకారం అంటే మన ఒక కూటమి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందండి. ఏ కమిటీ? ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మన హోమ్ మినిస్టర్ వంగవీటి అనిత, మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వీళ్ళ ముగ్గురిని కూడా ఆ ఫ్రీ బస్ సౌకర్యానికి ఒక కమిటీకి నిర్ణయించి వాళ్ళని ఆ కర్ణాటక కూడా పంపించింది. కర్ణాటకలోని విశ్లేషణ చేసి ఏ విధంగా జరుగుతుంది ఈ పథకం, ఏ విధంగా సక్సెస్ అయింది కూడా కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు దాని గురించి వివరణ ఇచ్చారు మన గవర్నమెంట్కి. అదేవిధంగా మన ఏపీ ఆర్టీసీ కమిటీ కూడా ఒకటి ఉంది. అది కూడా వాళ్ళ ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఏ విధంగా జరుగుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ కూడా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ విధంగా ఉంది, ఈ విధంగా సక్సెస్ అవుతుంది. సుమారుగా మనకి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 11,216 ఆర్టీసీ బస్సులు ఉండేయండి. ఆర్టీసీ డిపోలో సుమారుగా అందులో 8,193 పల్లె వెలుగు బస్సులు ఏముండయి. మిగిలినవి కూడా మిగిలినవి మెట్రో కానీ, ఎక్స్ప్రెస్, డైలాక్స్ కానీ మిగిలిన మొత్తం కూడా అవి మొత్తం కూడా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ మహిళలకి 1,483 కోట్ల రూపాయలు మనకి మహిళల నుంచి 40%లో 1,483 కోట్ల రూపాయలు మనకి ఆదా వస్తుంది యాక్చువల్గా. ఇది కూడా ఈ అమౌంట్ కూడా ఈ వచ్చే ప్రాఫిట్ కూడా పోయి మనకి మొత్తం టోటల్గా 3,182 కోట్ల రూపాయలు మనకి భారం పడుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద. సో ఇది మొత్తం వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మొత్తం. సో దీన్ని ఏ విధంగా మనం ఆధారం చేసుకుని ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వాలని వాళ్ళు అంచనా వేసుకుంటే మన పక్కన రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ కూడా వాళ్ళకి ఈ యొక్క ఆధార్ కార్డ్ బేస్ మీదే వాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. వాళ్ళకి 0 టికెట్ కొడుతుంది. 0 టికెట్ కొడితే వీళ్ళకి ఈ ప్రయాణికం చేసి ప్యాసింజర్కి 0 అమౌంటే పడుతుంది. కానీ యాక్చువల్గా అతను ప్రయాణించి ఎంతవరకు వెళ్తున్నారో సమ్ అమౌంట్ ఆ ఈ పాస్ మామూలుగా ఈ యంత్రంలో పడుతుంది. సుమారు ఇంత అమౌంట్ నీకు పడుతుంది, పలానా ఇంత దూరం వెళ్తుండే అని అమౌంట్ అనేది ఆ యంత్రంలో పడుతుంది. సో ఆ టోటల్గా యంత్రంలో పట్టిన తర్వాత టోటల్గా ఎంత అమౌంట్ అవుతుందో ఈ ఆర్టీసీ యాజమాన్యం మొత్తం టోటల్ అయినటువంటి ప్రయాణం చేసి ఫ్రీ బస్సు మీద ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంట్కి పంపిస్తుంది. పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆ అమౌంట్ని మళ్ళీ తిరిగి రీఎంబర్స్ చేస్తుంది అన్నమాట ఆర్టీసీ డిపోకి, ఆర్టీసీ యాజమాన్యానికి. సో ఇది మొత్తం ప్రాసెస్ అండి. సుమారుగా మన లెక్కల ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 10,84,000 మహిళలు ఇంకా పెరుగుతారని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా ఎలా ఉంటుందో మనం చెప్పలేము, ఇంకా పెరగవచ్చు కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒకవేళ తగ్గొచ్చు కూడా. ఎందుకంటే ఈ అంచనా ఏంటంటే టోటల్గా రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు సర్వీసు అంటే రాష్ట్రం మొత్తం అంటే రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తిరగవచ్చు అనుకుంటే ఫ్రీ బస్సు సర్వీసు ఎటైనా వెళ్ళవచ్చు అనుకుంటే ఇక ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తారు, గుడ్ నేమ్ వస్తుంది. కానీ జిల్లా టు జిల్లా అంటే అనేది అంత ఓవరాల్గా దానికి ఇంత మంచి నేమ్ రాకపోవచ్చు, కొంచెం భారం కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. సో
కర్ణాటకలో శక్తి పథకం అని మామూలుగా ఈ పథకాన్ని పెట్టారు. మనకు తెలిసిందే తెలంగాణలో కూడా మహాలక్ష్మి అని ఈ పథకం పెట్టారు. వాళ్ళు ఓవరాల్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మంచి గవర్నమెంట్కి మంచి గుడ్ నేమ్ వచ్చింది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మంచి ఈ పథకాన్ని ఒక విధి విధానాలు మంచిగా ఖరారు చేసి గుడ్ నేమ్ తెచ్చుకోవాలని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.